మన హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావాల్సిందిగా అందరిని కోరుతున్నాం. దయచేసి అక్కడికి ఒక 2 నిమిషాలు రండి. మన గ్రామానికి రావడం జరిగింది. దయచేసి కార్యక్రమంలో ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అంజన్న సన్నదిలో ఉన్నాం కాబట్టి ఆ దేవదేవుణ్ణి తలుసుకునే పాడేటువంటి పాట కవి గాయకులు అన్నయ్య మైపాలన్న గలంలో అద్భుతమైనటువంటి భక్తి పాటను పాడాల్సిందే కోరుతున్నాం. ముందుగా గొప్పగా అభివృద్ధి వైపు పయనించి ఆధ్యాత్మికంగా చాలా మంది స్వాములు కూడా మాలలు వేసుకొని హనుమాన్ మాలలే కానీ మరియు అయ్యప్ప మాలలు కానీ వేసుకొని ఇక్కడ భక్తి భావం కూడా అధికంగా పెంపొందిస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉందని చెప్పి లక్ష్మారెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒకటి ఫస్ట్ ముందుగా ఒక భక్తి పాట, తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువైతున్నాయనే దాని మీద తల్లులందరి కోసం ఇక మిగిలిన పాటలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, 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 రంగున నా 10,000కు రత్నపు టుంగరములు నిన్నడిగి తినా, చెంగటి పూసుర పొంగబులన్నగ చౌలకు చౌకట్లడిగి తినా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, మహిమలు తెలుపగ మదిలో నిలుపుతూ మహిలో నేను కీర్తించుటయా, మంగళకరమౌ నీ సన్నిధిలో నిలిచి పూజలు చేసుటయా, నిలిచి పూజలు చేసుటయా, నిలిచి పూజలు చేసుటయా, మహిమలు తెలుపగ మదిలో నిలుపుతూ మహిలో నిన్ను కీర్తించుటయా, మంగళకరమౌ నీ సన్నిధిలో నిలిచి పూజలు చేసుటయా, నిలిచి పూజలు చేసుటయా, నిలిచి పూజలు చేసుటయా, నా కన్నులలో నీ రూపం నిత్యం నిలుపుటయా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, సీతావల్లభ నీ మార్గంలో నిత్యం నేను నడుచుటయా, సీతారామ నీ నామముని మదిలో లయలా నిలుపుటయా, మదిలో లయలా నిలుపుటయా, మదిలో లయలా నిలుపుటయా, సీతావల్లభ నీ మార్గంలో నిత్యం నేను నడుచుటయా, సీతారామ నీ నామముని మదిలో లయలా నిలుపుటయా, మదిలో లయలా నిలుపుటయా, మదిలో లయలా నిలుపుటయా, పరిపరి విధముగా నీ పద సేవలు నిరతం మరువక సేయుటయా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, శబరి భక్తికి మెచ్చిన రామ శరణముని అని వేడుటయా, పరముగ నా శిరమున నీ ప్రేమను కురిపించని నే కోరుటయా, శబరి భక్తికి మెచ్చిన రామ శరణముని అని వేడుటయా, పరముగ నా శిరమున నీ ప్రేమను కురిపించని కోరుటయా, జానకి రామ ఈ జగమున నా ప్రాణం నీకై నిలుపుటయా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, సీతారామ
కలెక్టర్ గారు ఆదేశించి పంపిన విషయం ఏంటంటే, మేము తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి మన గ్రామానికి రావడం జరిగింది. గ్రామాలలో పరిశుభ్రతను పాటించడం అనేది నిత్యం జరిగేటువంటి కార్యక్రమం. అది ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాం. మీరు వాటిలో ముందుండాలని మళ్ళొకసారి తెలియజేస్తూ, అన్నింటికంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామాలలో యువత గంజాయి, నల్లమందు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకునే ప్రమాదాల్లోకి వెళుతుంది సమాజం. ఎందుకంటే ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి ప్రతి పల్లెన యువతను జాగృతం చేయాలి. యువత ఏ తప్పు చేసినా కానీ ఒక పౌరులుగా మనం గుర్తించి వాటిని వెంటనే పసిగట్టి వాటిని అరికట్టకపోతే సంబంధిత అధికారికో వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరించి ఆపకపోతే పక్కింట్లో జరిగే అనర్థాలు మన ఇంటి వరకు వస్తుంది, మన బిడ్డ వరకు వస్తుంది, మన కొడుకు వరకు వస్తుంది, మన ఇల్లు గుల్లయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త ఉండండి. డ్రగ్స్ను నిర్మూలించే పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా లైసెన్స్ లేని ప్రయాణం, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. మనం చేసే నేరం కూడా వయసు నిండనటువంటి పిల్లలకు బండిస్తే వాళ్ళకు సరిగా వయసు ఉండదు కాబట్టి వాళ్ళకు చేతిలో బండి కూడా ఆగదు. కాబట్టి ఇంకొకరిని చంపడము లేదంటే వాళ్ళే కింద పడి చావడము జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎదిగినటువంటి కొడుకు మరణిస్తే ఆ ఇంట్లో తల్లిదండ్రులు పడే బాధ ఎవరు తీర్చలేనిది. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దంటే చిన్నపిల్లలకు బండ్లు వద్దని తెలియజేస్తూ, వాటి మీద మా అశోక్ అన్న ఒక పాట పాడతాడు. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా లాగే పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడిరి. మరి మందు దొరకక లొల్లి చేయుచు, యువకులంతా పిచ్చి స్వేచ్ఛలత పిచ్చాసు పచ్చులా పాలవుతుందయ్యో. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక బగ్గదాగి బండెక్కి పోతారు, ఆవరగావర తిరుగుతుంటారు. బగ్గదాగి బండెక్కి పోతారు, ఆవరగావర తిరుగుతుంటారు. రంగు రూట్లో రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు, తల్లిదండ్రులకు కేసలు పెడుతుండే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే గంజాయి తాగిందంటే నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక తల్లిదండ్రులకు కోసలు పెడుతుండే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి తాగిందంటే యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక
థ్యాంక్ యూ. యువత ఆ విధంగా జరగకుండా వాళ్ళ పరిస్థితి హీనం కాకుండా ఉండాలి అంటే, వాళ్ళు జైలు పాలు కాకుండా ఉండాలి అంటే ముందే వాళ్ళని అరికట్టి మన గ్రామంలోనే వాళ్ళని అరికట్టినట్టుంటే రేపు పొద్దుగల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తే, ఇంకొక విషయం ఏంటంటే 6 గ్యారెంటీల్లో భాగంగా రాజీవ్ యువ వికాస్ అనే పథకం, అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 14 తారీఖు వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు మనకు రుణాన్ని ఇవ్వబోతుంది. మనం తీసుకున్న రుణాన్ని బట్టి 60% నుంచి 100% సబ్సిడీ ఉంది. కాబట్టి అందులో కిరాణం షాపా, సూపర్ మార్కెటా, లేదంటే ఇంకేదన్నా ఏదైనా ఒక షాపు, ఏదన్నా మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ను బట్టి మనం ఆధారంగా ఆ రుణాన్ని తీసుకొని 100కు 60 రూపాయల నుంచి 100కు 100% కూడా మాపే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు అది అందరికి వచ్చే అవకాశం ఉంది. మీరు అప్లై చేసుకోండి. 14 తారీఖు చివరి తేదీ, మొన్నటి వరకు 5వ తారీఖు వరకు ఉండే, ఇది 14 వరకు పొడిగించారు. కాబట్టి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ ఈ పథకానికి అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాలని, ఇప్పటికీ గ్యాస్లో 500 సబ్సిడీ ఇస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు మహిళా సంఘాలలో రుణాలు తీసుకున్నటువంటి ఆడబిడ్డలకు ఇన్ని రోజులు మనం రుణం తీసుకోవాలి, కట్టాలి, ఇదే పని ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, వడ్డీ లేని రుణం అందిస్తూనే ఒకవేళ మనం రుణం తీసుకున్నటువంటి ఆడబిడ్డకి ఏదన్నా అపాయం జరిగి మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు ఆ రుణంలో నుంచి మాఫీ చేస్తూ ఆ ఆడబిడ్డకు 10 లక్షల ప్రమాద బీమాను కూడా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మండలానికి ఒక బస్సునిచ్చింది. ఆ బస్సులో వచ్చేటువంటి ఆదాయంలో మీ మహిళా సంఘాలకు లాభాలను కల్పిస్తుంది. అట్లనే అనేక సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి వీటన్నింటిని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పథకాలు మీరు తెలుసుకోవాలి. మీ సంబంధిత అధికారి, కార్యదర్శి గారిని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి. చెప్తూనే ఉంటారు. ప్రభుత్వం అందించే పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో భాగంగా మేము మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హనుమాన్ భక్తులందరికీ, గ్రామ ప్రజలందరికీ, కార్యదర్శి గారికి, కారోబారి గారికి, లక్ష్మారెడ్డి అన్నకు, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు అందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నాం.